ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఈరోజు కాలభైరవ అష్టమి అంటే మార్గశిర మాసంలో శుక్లపక్షము తిథి అష్టమి రోజున పరమేశ్వరుడి నుంచి ఆవిర్భవించినది కాలభైరవుడు. కాలభైరవుడు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుణ్ణి పిలిస్తే పలికే దైవం కాలభైరవుడు. దుష్ట గ్రహ పీడల్ని తొలగిస్తాడు, ఆయువుని ఆరోగ్యాన్ని పెంపొందిస్తాడు. అలాగే కర్మ బంధాల నుంచి విముక్తిని చేస్తాడు. మనం భయపడుతూ ఏదో మన పైన బ్లాక్ మ్యాజిక్ చేశారు అని, చేతబడులని ఇలాంటివెన్నో అనుకొని భయపడుతూ ఉంటాం. అలాంటి వాటికి కూడా పులి స్టాప్ పెట్టగలిగిన ఒకే ఒక్కడు పరమేశ్వరుడు అవతారమైన కాలభైరవుడు. ఆయన అష్టకం చదవడం వలన ఇటువంటి పీడలన్నీ తొలగిపోతాయి. ప్రదోష కాలంలో పఠించడం ఇంకా శ్రేయస్సు.